పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ మూవీతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోవైపు ఆయన తర్వాతి చిత్రం ఫౌజీ కూడా వేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రభాస్ షూటింగ్ స్పాట్ లో ఉంటే ఇక ఆ సెట్ లో ఉన్న చాలా మందికి ప్రభాస్ ఇంటి నుంచి భోజనాలు వస్తాయి. అందుకే ఆయన్ని అజాత శత్రువుగా చూస్తారు. అటువంటి ప్రభాస్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోతో సరిగ్గా మాట్లాడని చాలా మందికి తెలియదు. ఒకసారి ఎన్టీఆర్ ఎదురుపడగానే ప్రభాస్ అలా చూస్తూనే ఉన్నారట. ఆ తర్వాత కొంతసేపటికి వారు మాట్లాడుకున్నారట. ఇద్దరి మధ్య చాలా కాలంగా మాటలు లేవని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ప్రభాస్ ఎన్టీఆర్ ఇద్దరు 6 నెలలుగా మాట్లాడుకోవడం లేదట. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఇలా మాట్లాడుకోపోవటం ఏంటని పలువురు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఓ డైరెక్టర్ వల్లే వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయట. చిన్న విషయం కాస్త పెద్ద గొడవగా మారిందట. అయితే ఆ డైరెక్టర్ మాత్రం ఇద్దరితోనూ బానే ఉన్నాడట. 6 నెలలు మాట్లాడుకోకుండా ఉన్నా తర్వాత ఒక్కసారి ఓ ఈవెంట్లో అనుకోకుండా వారిద్దరూ కలిశారట. ఇద్దరు ఓ ఈవెంట్లో ఎదురుపడిన తర్వాత మాట్లాడుకొని అక్కడే కలిసి కూర్చున్నారట. ఎందుకు తప్పు జరిగింది, అసలు కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వచ్చింది అనే విషయాలపై చాలాసేపు మాట్లాడుకున్నారట. ఆఖరికి అన్ని మర్చిపోయి అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారట. ప్రస్తుతం దేవరా మూవీ ప్రమోషన్స్ లో తారక్ బిజీగా ఉన్నారు. దేవరా మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఈ మూవీతో 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా థియేటర్లోకి వస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దాదాపు 1000 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.